आज जंग की घड़ी की तुंग సార్ ఇంతకుముందు మీరు ఇట్లాంటివి ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ మీరు ఖండిస్తారు, కానీ కొంతమంది హిందువులకు శత్రువులుగా మారిరు, దానికి మీరు ఏమంటారు? అసలు పెద్ద ప్రాబ్లం అదే కదా, ఇంటి దొంగల వలన ఇంతవరకు వచ్చిందమ్మా. సామెత ఉంది తెలుసు కదా, ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా. మీరు ఎక్కడైనా చూడండి, ఇతర మతాల వాళ్ళకి మతం ప్రయారిటీ, కానీ మన దరిద్రులకి కులం ప్రయారిటీ, డబ్బులు ప్రయారిటీ, పార్టీ ప్రయారిటీ. కాబట్టి ఇంటి దొంగలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. హిందువులు మారాలి, హిందువులుగా రియలైజ్ కావాలి. కేకే మహమ్మద్ పేరు విన్నారా? ఆర్కియాలజిస్ట్, అయోధ్యకి. వారు చెప్పారు, ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే రాజ్యాంగం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. ఎవరి మాటలు ఇవి? స్వామీజీ మాటలు కాదు, పీఠాధిపతి మాటలు కాదు, ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కేకే మహమ్మద్ గారు వాక్యులు. ఎందుకని? ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? బంగ్లాదేశ్లో ఈ రోజుకి కూడా హిందువుల ఆడవాళ్ళని చంపుతున్నారు, రేప్ చేస్తున్నారు, రోడ్ల మీద బండ్లేసి చంపేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ కథ అడగద్దు, ఆఫ్ఘనిస్తాన్ కథ అడగద్దు. కాశ్మీర్లో మొన్న ఓటింగ్ జరిగి గవర్నమెంట్లో హిందువులు ఎంతమంది ఓటు? 3%. కాశ్మీర్ అనే పేరు ఎక్కడిది? కశ్యప్ మహర్షి నుంచి వచ్చినటువంటిది. పోనీ నా మాట ఇంకో మాట వినొద్దు. అక్కడ 3 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మొహమ్మద్, గులాం నబీ ఆజాద్. వాళ్ళు 3 చెప్పారు ఏమని? 7 తరాలకు పూర్వం మా పూర్వీకులు హిందువులే. బిఫోర్ ఇస్లాం కమ్స్ దేర్ ఇస్ ఏ కాశ్మీర్. అంతెందుకు, ఇప్పుడు ప్రజెంట్ ఒమర్ అబ్దుల్లా కదా, మొన్న కూడా గుడికి వెళ్ళి ఏదో అభిషేకం చేసి వచ్చాడు. ఎందువలన? మొన్న పాట పాడాను, విన్నారా? వినలా? ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. అందులో వస్తుంది, హుసేను తండ్రి హాసిం, హాసిం తండ్రి కాసిం, కాసిం తండ్రి లతీఫ్, లతీఫ్ తండ్రి శంకర్. గతాలు మతాలు మారినా మన తాతలు తండ్రులు మారరా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే హిందువులుగా బొట్టు పెట్టుకుని ఒక గుడికి వెళ్ళి హిందువు అని ఫీల్ అవుతారో వాళ్ళ చేతుల్లో ఈ దేశం ఉంది, ఈ దేశం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి హిందువులే మారాలి. వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాద్లో మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివి ఏమీ చూడదా? కోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్, మరి జార్ఖండ్లోనో ఎక్కడో ఉత్తరాఖండ్లోనో 2 నన్స్ అక్కడ ట్రైబల్స్ని మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కోల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనారిటీ అపీజ్మెంట్ కోసం నీచి బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికి తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్ళే వాళ్ళం, తెలుసు కదా. ఇప్పుడు 500 ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తారు. ఇంకా దర్శనం డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలము అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది. ఏంటది? వేములవాడ రాజన్న
వేములవాడ రాజన్న గుళ్ళోంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి. అదొక నపుంసకుల్ని, హిందువులు నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ అని చెప్పడం, చెప్తే చెప్పండి, మనం అందరం మసీదులో భజన చేద్దాం, హోమం చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అంటే సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర్ అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్ లో కావడి. మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టా, వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమలలో గోంది చెప్పడానికి సిగ్గు, పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వలన ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, అనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలు, కులం కుక్కలు. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 38 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా కూలుస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఖచ్చితంగా ఏం అడగాలి? అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేయాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ్ గారు, ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేఖ్ గారు స్పందించండి. మా గుడి మాకు కావాలి. వి వాంట్ జస్టిస్ అంతే. We want justice. We want justice. We want justice. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. పెద్దమ్మ తల్లి గుడిని కూల్చిన ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. గుడిని కూల్చిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మా గుడి మాకు కావాలి. మసీదులు కూల్చలేని మీరు గుడులు కూల్చే అధికారం మీకు లేదు. గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు చర్చిలు అవి కూల్చి మా గుడి వరకు రండి అంతే. అప్పుడే రావాలి, అప్పుడే రావాలి. మీకు దమ్ముంటే సిగ్గుంటే అవన్నీ చేసి మా వరకు రండి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఇంకొకసారి ఓటు వేయకూడదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతనే ఆల్రెడీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కూడా అలానే చేయడం జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు, శంషాబాద్ లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన గణా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. సో ఈ రోజు అయితే 300 బోనాలతోనైతే అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి అదే అర్ధరాత్రి 3 గంటల టైంలో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు అయితే ఇక్కడ మొర పెట్టుకోవడం జరుగుతుంది గురువుగారు. అదంతా మేము చూసాము. అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా? హిందువులు ఏం చేయలేరు కాబట్టి